అతి శ్రేష్టమైన పవిత్రమైన నామములో మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందామండి. బైబిల్లో ఉన్నవారు తీసి చూడండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అంచుకొనలేని వాడును అంతే. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి, కన్నులు మూయండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. దేవుని ఆత్మ సహాయం కొరకు మనం అర్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు, జీవాధిపతి యేసు, మీ నామానికి అలాగే ఉంటున్నాను. ఈ సమయంలో నాతో మీ పిల్లలందరితో మాట్లాడండి. మీ దాసులు శైలంలో బలహీనంగా ఉన్న మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకం ఇవ్వండి. ప్రతి ఆటంకాన్ని దూరం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తి బంధించి దూరంగా పారద్రోలు. యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఇప్పుడు దేవుని స్తుతించు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో అనే మాట వినగానే మనకు పెద్ద ఈ మాట అర్థవంతంగా అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరికి కూడా ప్రాకారాలు లేవు. ఏ ఊరికి చూసినా ఊరు పొలిమేరలలో ఒక ఎంట్రన్స్ బోర్డు ఉంటుందేమో, తాళరేవు, కాకినాడ అని ఎంట్రన్స్లో బోర్డు ఉంటుందేమో తప్ప ఊరికి చుట్టూ గోడ కట్టుకోవడం అనేది ఇప్పటి కాలానికి సంబంధించిన విషయం కాదు.
ఒకప్పుడు ఏం చేసేవారంటే ఏ ఊరికి ఆ ఊరు, ఏ పట్టణానికి ఆ పట్టణం, అది స్వతంత్ర రాజ్యాలుగా ఒక రాజు పరిపాలన చేసుకుంటూ శత్రు రాజులు రాకుండా ఉండడం కొరకు ఊరు చుట్టూ గోడ ప్రాకారం కట్టుకుని, దట్టమైన ప్రాకారం కట్టుకుని, ఆ ప్రాకారంలో ఒక పురాన్ని నిర్మాణం చేసుకుని ఉండేవాళ్ళు అన్నమాట. అంతెందుకు, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెలు, గుడాలు ఉంటాయి. అన్ని గుడాలు కాకుండా కొన్ని అడవి జంతువులు దాడి చేస్తాయి అనేటువంటి భయం ఉన్న గ్రామాల్లో ఊరు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో దడి కడతారు, ఊరు చుట్టూ కడతారు దడి. అలాగా ప్రతి ఊరికి కూడా ప్రాకారాలు ఉండేవి, దళ్ళలాగా. మట్టి ప్రాకారాలు కొంతమంది, రాళ్లతో కొంతమంది, కర్రలతో కొంతమంది, ఇలాగ ప్రతి ప్రాకారానికి కట్టేవారు అన్నమాట. అలాగే ఊరి ఎంట్రన్స్ గేట్ మీద ఓ బొమ్మ పెట్టేవారు. నాగుపాము, నెమలో, ఎద్దు, ఇలాంటి బొమ్మలు పెట్టేవారు. అలా చుట్టూ ప్రాకారం కట్టి పైన ఒక బొమ్మ పెట్టేవారు అన్నమాట. అది ఒక కుదురు అనేవారు దాన్ని. కుదురు అంటే అదొక చిన్న గ్రామం. మనకు దగ్గరలోనే నడకుదురు అనే ఊరు ఉంది. నడకుదురు, పెనుకుదురు, కరకుదురు అని కుదురు అంటే ఏంటంటే ఒక చిన్న పురం అన్నమాట, చిన్న పట్టణం, ఒక ఊరు, దాన్ని కుదురు. ఆ కుదురుకి వీళ్ళు కుదురు చిహ్నాలు పెట్టేవాళ్ళు అన్నమాట. అలా ప్రతి ఊరికి ఇదే పరిస్థితి. ఎందుకు అలా పెట్టుకునేవాళ్ళు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరి మీదకి క్రూర జంతువులు రాకుండా ఉండడం కొరకు. క్రూర జంతువులు వచ్చి ఊరి మీద దాడి చేస్తే ప్రమాదం కనుక ఊరు చుట్టూ ఒక ప్రాకారం కట్టుకునేవాళ్ళు. ఇంకా బలంగా పెద్ద పెద్ద రాళ్లతో ఎత్తైన ప్రాకారం కట్టేవాళ్ళు. ఎందుకంటే శత్రువులు రాకుండా. మరి ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం అంతా స్వతంత్ర భారతదేశం ఇది. కాకినాడ వాళ్ళకి, తాళరేవు వాళ్ళకి ఏ శత్రుత్వాలు లేవు. కాకినాడ మీద తాళరేవు దాడి చేయదు, తాళరేవు మీద కాకినాడ దాడి చేయదు. అలాగా మొత్తం భారతదేశం అంతా స్వేచ్ఛగా తిరగవచ్చు. కానీ మన బార్డర్ ఉంది, భారతదేశానికి బార్డర్స్. ఎన్ని దేశాలతో బార్డర్ ఉంది మన దేశానికి అమ్మా? మన దేశానికి చుట్టూ ఉన్న దేశాలు ఏమేమి ఉన్నాయి? ఇటేమో పాకిస్తాన్, అటేమో చైనా, నేపాల్, భూటాన్, తర్వాత బంగ్లాదేశ్, ఇంకా ఈ దేశాలన్నీ కూడా భారతదేశానికి సరిహద్దు దేశాలు. ఈ సరిహద్దు దేశాల్లో సరిహద్దుల దగ్గర కూడా పెద్ద పెద్ద గోడలు కట్టలేదు, కానీ కంచేశారు. ఎందుకు కంచేశారంటే చొరబాటుదారులు వేరే దేశంలోంచి మన దేశంలోకి రాకుండా ఉండాలని మన దేశం చుట్టూ కంచెనేసారన్నమాట. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, బిఎస్పి పోలీసులు అంటారు వాళ్ళు. ఈ బిఎస్పి వాళ్ళు అక్కడ పహారా కాస్తూ ఉంటారు. అంటే ఒక ఊరు, ఒక దేశం, ఒక పట్టణం, ఒక పల్లె
పాడవకుండా ఉండాలంటే దానికి ఏముండాలి? దాని చుట్టూ కాపలా అనేది ఉండాలి. ప్రాకారము లేని పురము తప్పకుండా పాడైపోతుంది. దేశానికి రాళ్లతో కాదు, ఇప్పుడు మనుషులతోనూ టెక్నాలజీతోనూ ప్రాకారం వేశారు. రాళ్ళు మట్టి కాదు సార్ అని చెప్పి సైనికులను పెట్టారు అక్కడ. తర్వాత డ్రోన్ కెమెరాస్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, నావీ దళం వాళ్ళు ఉంటారు, త్రివిధ దళాలు అంటారు. అంటే ఆకాశంలోనూ సముద్రంలోనూ భూతల పోర్లు, 3 రకాల పోర్లు చేసేటువంటి సైనికులు. వీళ్ళంతా ఏంటంటే ప్రాకారం అన్నమాట. మన దేశానికి ప్రాకారం వీళ్ళంతా. మన దేశానికి ప్రాకారంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశంలో మనం రాత్రి గుండెల మీద చేసుకుని పడుకుంటున్నాం, ఉదయాన్నే లేచి పనులు చక్కబెట్టుకుంటున్నాం. లేకపోతే ఒక దేశం మీద ఒకరు చొరబాటు చేసి దాడులు చేసి దేశాన్ని నాశనం చేసుకొని ఒకరినొకడు చంపుకొని ఎవడి మీద ఎప్పుడు ఎవడు బాంబులు వేస్తాడో తెలీదు. అలాగే ప్రతి దేశం కూడా, చిన్న దేశం అనుకునే దానికి కూడా అవసరమైనంత సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయం. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ప్రాకారం లేక ఒక పురం ఎలాగైతే పాడైపోద్దో ఒక మనిషి కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడట అంటే తన మనస్సును అణుచుకోలేనివాడు తన మనస్సును ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? నా మాట వినబడుతుందా? అర్థమవుతుందా? కొంచెం ఓర్చుకోండి, తర్వాత వాక్యాన్ని నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన మనస్సును అణుచుకోలేనివాడు. అణుచుకోవడం అంటే మనస్సును కంట్రోల్లో ఉంచుకోవడం. అసలు మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ముందు దాన్ని స్వాధీనపరుచుకోవాలి. మనస్సు స్వాధీనంలో ఉండదు. ఒక వ్యక్తి యొక్క మనస్సు స్వాధీనంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి తన మనసును అణుచుకోవడము, లేకపోతే మనసును మార్చుకోవడము, మనసును కంట్రోల్లో ఉంచడం, ఇలాంటిది ఏదన్నా చేయగలుగుతాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని ఎవరైనా మైక్లో చదివితే మంచిది, లేకపోయినా చదివి సహాయం చేయి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. కట్టువాడని ఉందా? పట్టుకొనివాడు. పట్టణమును పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. పట్టణాన్ని పట్టుకోవడం అంటే ఏంటి? ఏంటమ్మా? పట్టణాన్ని పట్టుకోవడం అంటే ఏంటి? నేను గ్లాస్ పట్టుకున్నాను అన్నట్టు ఒకటి పట్టణాన్ని పట్టుకోవడానికి అవుతుందా? పట్టణాన్ని పట్టుకోవడం అంటే పట్టణం చుట్టూ ప్రాకారం కట్టి దానికి సెక్యూరిటీ పెట్టుకుని పట్టణానికి కట్టుదిట్టమైనటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉంటే దాని మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ సెక్యూరిటీని అంతటినీ తీసి అవతల పారేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం అంటే చిన్న విషయమా ఏమ్మా? ఇంకో కావ్యకి పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా బలం ఉండాలి, జ్ఞానం ఉండాలి.
అండి ఎరుకో ప్రాకారాలు పడగొట్టి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగ ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది చిన్న మ్యాటర్ కాదు. అది దానికి చాలా సామర్థ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎంత ఉంటే తప్ప ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకోలేడు. వాడికంటే శ్రేష్ఠుడు ఎవడట? మనసును స్వాధీనపరుచుకునేవాడు. అంటే మనసును స్వాధీనపరుచుకోవడం అనేది ఎంత కష్టమైన పనో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఒకదాంతో ఒకటి పోల్చి ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారంటే అది ఎంత విలువైందో, ఎంత కష్టమైందో మనకు అర్థమైతే దీని యొక్క విలువ కూడా మనకు అర్థమవుతుంది. మనసును స్వాధీనంలో ఉంచుకోవాలండి అని చాలా ఈజీగా చెబుతాం. మనసు అంత తొందరగా స్వాధీనం అవ్వదు. ప్రతి ఒక్కరికి తమ మనసులో పుట్టే ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు ఎవడి కంట్రోల్లోనే కాదు, నీ కంట్రోల్లోనే ఉండవు. నీ మనసు నీ కంట్రోల్లోనికి రావడం అనేది ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక పెద్ద మహాయుద్ధంతో సమానం. ఒక పెద్ద యుద్ధం జరిగినప్పుడు శత్రువులు ఓడిపోతే ఆ పట్టణాన్ని, ఆ నగరాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు. మీకు ఇలాంటివి కొంచెం బైబిల్లో చెప్పిన విషయాలు మీకు అర్థం కావాలంటే కొంచెం పౌరాణిక కథలు కూడా తెలియాలి. పాతకాలంలో పౌరాణిక సినిమాలు వచ్చాయి. అవి కొంతమందికి అసలు కిట్టో ఏడు సార్ అవి అంతా నా దరిద్రం అంతా. నేనైతే చిన్నప్పుడు పౌరాణిక సినిమాలు చూసేవాడిని. దానివల్ల నాకు బైబిల్లో చెప్పిన చాలా విషయాలు, పట్టణాన్ని పట్టుకోవడం, స్వాధీనపరుచుకోవడం, యుద్ధం చేయడం, ఈ మాటలన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. బొబ్బిలి యుద్ధం బుర్రకథ చెప్తారు. నాకు చాలా ఇష్టం. బుర్రకథ వినడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. బుర్రకథ అనేది ఎలాంటిదంటే బుర్రలేని కథ కాదు. బుర్రకథ అంటే అక్కడ ఏం ఉండదు, కానీ ఆ చిన్న పాట, ఆ చిన్న చిందు, దాంట్లోనే మొత్తం యుద్ధం చూపించేస్తారు. ఓపిక లేదు, లేకపోతే కాస్త అభినయం చేసి చెప్పేవాడిని, కానీ అభినయం చెప్పడానికి గ్యాస్ అందట్లేదు. చాలా బాగుంటాయి. ఆ యుద్ధాలు చేసినటువంటి ఆ తీరుతెన్నులు చూస్తే చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి చాలా పోరాటం చేస్తే తప్ప ఒక పట్టణాన్ని మరొక పట్టణం వాళ్ళు స్వాధీనపరుచుకోలేరు. అలాగే నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకోవడానికి కూడా నువ్వు చాలా కష్టపడాలి. మనసు ఒక పెద్ద యుద్ధరంగము లాంటిది. మనసే ఒక యుద్ధరంగం అంటాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 3వ వచనం అనుకుంటాను, చదివి ఎవరైనా సహాయం చేయండి అమ్మా. సేమ్ అది. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, చదువు అమ్మా. రైట్. వితర్కములను మేము దేన్నంట వితర్కములను
దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన పైన ఉన్నాడు. యుద్ధం కోసం మాట్లాడాడు. యుద్ధం ఎక్కడ జరుగుతుందంట? ఆలోచనలలోనూ అభిప్రాయాలలోనూ ప్రతి ఆలోచనను పడద్రోసి, అంటే ఆలోచనలు తలంపుల దగ్గర యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అంటే మనసు ఒక యుద్ధ రంగం లాంటిది. ప్రతి మనిషి పైకి బాగానే కనపడతాం, లోపల చాలా అంతర్మదనం జరుగుతుంది. ప్రతిరోజు రక్షణ పొందిన వ్యక్తుల కోసం చెప్తున్నాను సుమా, లోకస్తుడి కోసం నేను మాట్లాడడానికి ఇక్కడ కూర్చోలేదు. లోకంలో ఉన్నవాడు వాడి ఇష్టం సార్, తినాలంటే తింటాడు, ఎగరాలంటే ఎగురుతాడు, సావాలంటే చస్తాడు. వాడు గొడవ మనకి ఎందుకు? రక్షణ పొందిన వ్యక్తి మనసులో నిరంతర పోరాటం జరుగుతుంది. దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఒక పక్కన, ఆత్మ సంబంధమైన తలంపులు మరొక పక్కన. ఈ రెండు తలంపుల మధ్యలో చాలాసార్లు మనకి ఒక పెద్ద యుద్ధ రంగమే జరుగుతుంది. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు అని రెండు రకాలు చెప్పాడు. మనసు ఒకటే. ఈ మనసు ఏం చేద్దంటే కొన్నిసార్లు ఆత్మకు సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు ఏం చేద్దంటే శరీరానికి సపోర్ట్ చేస్తుంది. శరీరానికి సపోర్ట్ చేసేటప్పుడు శరీరానుసారమైన మనసు, ఆత్మకు సపోర్ట్ చేసేటప్పుడు ఆత్మను అనుసరించే మనసు. ఇది అటు ఇటు పార్టీ మారుస్తుంది అన్నమాట. కొంతమంది ఎమ్మెల్యేలు చూడండి ఏం చేస్తారు, ఎవడు గెలవగానే ఆ పార్టీలకు చంపైపోతారు వీళ్ళు. పార్టీ ఫిరాయింపులు అన్నమాట. మనసుది కూడా అలాంటిదే. ఇది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మను అనుసరిస్తుంది, కొన్నిసార్లు శరీరాన్ని అనుసరిస్తుంది. కొన్నిసార్లు మన మనసులో దేవుని సంతోషపెట్టాలనే తలంపులు వచ్చేస్తాయి. కొన్నిసార్లు దేవుని దుఃఖపెట్టే తలంపులు వస్తాయి. ఇప్పుడు మీకు అననీయ సప్పీరాల గురించి చెప్తాను. అననీయ సప్పీరాల గురించి ఎంతమందికి తెలుసు? అననీయ సప్పీరాల గురించి మాకు తెలియదు పాస్టర్ గారు, మా ఇంటి పక్కన లేరంటారు వాళ్ళు. మీ ఇంటి పక్కన లేరు, వాళ్ళు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు చర్చిలో, సంఘంలో అందరూ ఏం చేస్తున్నారంటే, ఎందుకు సరే ఈ ఆస్తిపాస్తులు పట్టుకుని మనం ఏమన్నా ఈ లోకంలో ఊర్లేళ్ళలా మనకి ఎందుకు వచ్చింది, దేవునికి ఇచ్చేద్దామని అందరూ తమ చర స్థిర ఆస్తులు అమ్మేసి, చర స్థిర ఆస్తులు అంటే కదిలేయి కదలకుండా ఉన్నాయన్నమాట చర స్థిర ఆస్తులు అంటే. అదేదో బూతు మాటలు అనుకోకండి. కొంతమందికి తెలుగు రావడం లేదు. కొంతమందికి మేకలు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ ఉంటాయి. ఇది ఆస్తే. ఇదేమో చరాస్తి. అంటే చర అంటే తిరిగేది. స్థిరాస్తి అంటే బిల్డింగులు, పొలాలు, ఇవన్నీ స్థిరాస్తి అన్నమాట. చర స్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఈ క్రమంలో బర్నబా అనేటువంటి ఒక ఆయన చాలా భూస్వామి. ఆయన తన భూమి అంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఇదిగో సార్ నాకు ఎంత భూమి ఉందో అమ్మేశాను. అప్పుడు సంఘంలో అతనికి చాలా మెప్పు కలిగింది. ఇతను మామూలుడు కాదు సార్, ఈయన హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అప్రిషియేట్ చేశాడు పేతురు గారు. ఇది వినేసరికి అననీయ సప్పీరాలకు మనసులో కొంచెం కదలిక వచ్చింది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్నారు. ఏమండి అందరూ తమ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు కదా, మనం కూడా మన ఆస్తి తీసుకెళ్ళి
అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడదామండి అని ఆలోచన వచ్చింది మనసులో. పాపం ఆయన ఏమన్నాడంటే, సరేనే, మంచి ఆలోచన వచ్చింది నీకు కూడానా, అలాగే చేద్దామని పొలం అమ్మారు, డబ్బులు మూట కట్టుకుని పట్టుకెళ్తున్నాడు. మళ్ళీ ఈవిడికి ఆలోచన వచ్చింది, వెళ్ళరావయ్యా కూర్చో, మొత్తం అంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నావు, రేపు పొద్దున అవసరం వస్తే ఏం చేస్తావు. సాధారణంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఈ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే కుటుంబంలో మగవాడికి పెద్ద ఆలోచన ఉండదు, ఆడవాళ్ళకి మాత్రం 6 కిలోమీటర్లు ఆలోచిస్తారు వీళ్ళు. ఫైనాన్స్ మినిస్టర్గా ఆడవాళ్ళనే పెట్టాలని మోడీ గారు ఆడవాళ్ళని పెట్టాడు, మీకు తెలుసు కదా. ఏం పేరు ఆవిడ పేరు? అమ్మా సుబ్బలక్ష్మి, నిర్మలా సీతారామన్ అండి. ఆడవాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. వెనక్కి పిలిచి, ఏమయ్యా మొత్తం పట్టుకెళ్ళి వేడైతే ఎలాగా, అక్కడ అపోస్తల పాదాల దగ్గర పెట్టేసావు, రేపు పొద్దున మనకి ఏదైనా అవసరం వస్తే ఎవడిస్తాడు, మంచి ఆలోచనేనే అని మళ్ళీ కొంచెం డబ్బులు వెనక్కి తీసు. ఇవ్వాలనే మంచి ఆలోచన వీళ్ళ మనసులో కలిగింది. అదే మనసులో ఇంకొక ఆలోచన ఏం కలిగింది అమ్మా, కొంచెం ఉంచుకోవాలనే ఆలోచన కలిగింది. సరే, ఇంకొక ఆలోచన కలిగింది. అక్కడ పేతురు అన్నయ్య అడిగితే ఏం చెప్దాం, ఇద్దరు కూడబలుక్కున్నారు తోడు దొంగల్లాగా. ఏం చెప్దాం అంటే, ఇంతకే అమ్మారా అని కానీ అన్నాడు అనుకో, ఇంతకే అమ్మాము అని చెప్దాం. ఇవన్నీ ఎవరి మనసులో పుట్టే? వీళ్ళిద్దరు మనసులో. మంచి ఆలోచన అక్కడే పుట్టింది. దేవుని మోసం చేయాలి. పౌలు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసం చేయాలని మీకు ఎలాగనిపించింది? మీ మనసును ప్రేరేపించెను. అసలు ఎందుకు జరిగింది అసలు? చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారా? ఎరుకనే నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు అసలు మంచి ఆలోచన ఎలా హృదయంలోనే వెళ్తే మనసులో పుట్టింది, చెడు ఆలోచన కూడా అలాగే మన అందరి మనసుల్లో కూడా. ఉదయాన్నే ఆరాధన పెట్టారు పాస్టర్ గారు, వెళ్ళిపోవాలనే ఆలోచన, చాలే పొద్దున పనిలోకి వెళ్ళిపోయి రాత్రికి మళ్ళీ బాబానగర్లో పెట్టే కాడికి వెళ్దాం, చల్లగా ఉంటుంది. ఈ ఆలోచన కూడా ఎవరి వల్ల వచ్చింది అండి? ఒకే మనసులో దైవ సంబంధమైన ఆలోచనలు వస్తాయి, ఇదే మనసులో సైతాను ఆలోచనలు కూడా. సైతాను మన మనస్సును టచ్ చేయడానికి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందట. వాచ్మెన్ నీ గారు చెప్తాడు, మనిషి యొక్క మనస్సునే ఫస్ట్ వాడు టచ్ చేస్తాడు. కాబట్టి ఈ మనసు అనేది పెద్దలు చెప్తారు కోతి లాంటిదట, దీనికి స్థిరత్వం ఉండదు. ఎప్పుడు ఎటు ఊగుతుందో ఎప్పుడు ఎటు కదులుతుందో తెలియదు. అస్థిరమైంది మనసు. ఈ అస్థిరమైన మనసు నువ్వు స్వాధీనపరుచుకోకపోతే, దీన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోకపోతే, ఏనాటికి నీవు భక్తుడు కాలేవు, శ్రేష్ఠుడు కాలేవు. ఒక వ్యక్తి భక్తుడు శ్రేష్ఠుడు కావాలంటే తప్పకుండా మనసును స్వాధీనపరుచుకోవాలి, మనసును అణుచుకోవాలి. ఈ రోజున మన జీవితంలో జరిగే అనేక తప్పిదాలకు,
అనేక దోషాలకు మూల కారణం ఏంటనుకుంటున్నారు? మన మనసును మనము కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. మనసులో ఏది అనిపిస్తే అది చేసేస్తారు కొంతమంది. ఈ మనసులో మంచి చేయాలనిపిస్తుంది, ఇదే మనసు చెడుకు కూడా నీ మనసు నిన్ను నడిపించే ప్రమాదం ఉంది. చెడు తలంపులు, దుష్ట తలంపులు నీ మనసులో పుట్టినప్పుడు, నా మనసుకు అనిపించింది కదా సార్ నేను చేసేస్తాను అనుకున్నవాడు ఆత్మ సంబంధి కాలేడు, పరిశుద్ధుడు కాలేడు. నువ్వు ఆత్మ సంబంధివి, పరిశుద్ధుడివి కావాలంటే తప్పకుండా నువ్వేం చేయాలంటే మనసులో వచ్చే ప్రతి ఆటంకాన్ని, ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను అడ్డగించాలి, పరిశీలించాలి. దైవ వ్యతిరేకమైన ఆలోచన ఇది, దేవునికి అనుకూలమైన ఆలోచన అని నువ్వు పరిశీలన చేయాలి. అది దేవుని చిత్తానుసారమైందా కాదా అని పరిశీలన చేయగలిగినప్పుడే నువ్వు దైవ చిత్తానుసారంగా ప్రవర్తించగలుగుతావు. చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, మంచి ఆలోచనలు కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం కాదు. ఏమన్నాను నేను? మంచి ఆలోచనలు కూడా ఒక్కోసారి దేవుని చిత్తం కాదు. అదేంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు మీరు అంటే రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు దావీదు. అది నాతాన్ అనే ప్రవక్తకు చెప్పగానే నాతాన్ గారు ఏమన్నాడు? సూపర్, నువ్వు కింగు బొంగు అనేసరికి మనోడేమో కట్టేద్దాం అనుకున్నాడు. దేవుడేమన్నాడు? అసలు నా మందిరం కట్టడానికి నీకు చేత కాదు అన్నాడు దేవుడు. నేను కట్టమన్నాను నిన్ను అని దేవుడు దెబ్బలాడుతున్నాడు. ఇప్పుడు మందిరం కట్టడం మంచి పనా చెడ్డ పనా? ఏమా వెనక్కి వినబడుతుందా నా మాట? మందిరం కట్టడం మంచి పనా చెడ్డ పనా? మరి మంచి పని ఎందుకు వద్దన్నాడు? అందుకనే మంచిది అని నీకు అనిపించిందల్లా దేవుని చిత్తం కాకపోవచ్చు. నీ మనసులో ఒక ఆలోచన రాగానే వెంటనే చేసేయొద్దు. నీ మనసుకు ఒక మాట తట్టగానే వెంటనే మాట్లాడేయొద్దు. వివేచించాలి. ఈ మాట నేను మాట్లాడడం వల్ల, ఈ పని నేను చేయడం వల్ల, ఇలా నేను ప్రవర్తించడం వల్ల దేవుని నీతిని నెరవేరుస్తున్నానా, లేక దేవునికి కోపం పుట్టించే పని చేస్తున్నానా అని కాస్తంత ఆగి ఆలోచిస్తే అప్పుడు నీవు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా మార్చబడతావు. మన జీవితంలో జరిగే అనేక పొరపాట్లకు మూల కారణం ఏంటంటే తొందరపడుట. ఎప్పుడు తొందరపడొద్దు, మనం నిదానించాలి. తొందరపడుట అనేది చాలా ప్రమాదకరము. అనేక నష్టాలను నీ జీవితంలో జరిగించడానికి కారణమయ్యేది తొందరపాటు. తొందరపాటు అనేది ఉండొద్దు. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు అంటాడు. ఇదే సామెతల గ్రంథంలో. తొందరపడి నడిచేవాడు దారి తప్పుతాడు, వివేకి అయిన వాడు నిదానించి చూద్దాం. ఇక్కడే సామెతల గ్రంథం 24:23. పంతొమ్మిది 2 అండి. తొందరపడి నడిచేవాడు
దారి తప్పిపోవును. ఒకని మూఢత వాని ప్రవర్తనను తారుమారు ఒకడు చేయును. తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు తొందరపడి నడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి ప్రవర్తించొద్దు. తొందర అనేది వద్దు. లారీలు వెనకాల రాస్తారు, మీరు చదివారు ఎప్పుడన్నా? నిదానమే ప్రధానం. కొంతమంది చదవడం రాక నిదానమే ప్రాధానం. నిదానం కాదు. ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ తెలుగు చంపేస్తున్నారు. తెలుగుని హాని చేస్తున్నారు, కూనీ చేసేస్తున్నారు. నిదానమే ప్రధానం. నిదానంగా ఉండాలి. నీ మనసులో ఒక ఆలోచన రాగానే వదిలే, ఈరోజు ప్రార్థనకు వద్దు, ఈరోజు సువార్తకి వెళ్ళొద్దు. సరే వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుని ఎందుకు వెళ్ళొద్దు, వెళ్తే వచ్చే లాభం ఏంటి, వెళ్ళకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎండ ఎక్కువ ఉంది సార్. ఇంత ఎండలో సువార్తకి వెళ్తే పాస్టర్ గారే కదా, మనం కూడా అవుట్ అయిపోతాం. వద్దు సార్. ఇప్పుడు నేను వడదెబ్బ తగలడం వల్ల నాకు చాలామందికి ఆలోచనలు వచ్చేది, అయ్యి బాబోయ్ వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగలదు, ఇడ్లీ దెబ్బ తగలదు అండి. వడ లేదు, ఇడ్లీ లేదు సార్, ఏదో ఒక ఇబ్బంది కలిగింది. మరి ఇన్ని సంవత్సరాలు దేవుని పని చేయలేదా? చేసుకుంటే వెళ్ళిపోవడమే. మళ్ళీ సువార్తకి వెళ్తారా సార్ అంటే ఖచ్చితంగా వెళ్తాం. ఎండవానలని జడిసి అంతకాలం మూలనుందు, అలాగని మొండిగా వెళ్ళి ఎండలో కూర్చోకూడదు. దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సువార్త అనేది కంటిన్యూషన్. ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యను ప్రకటిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు నాకు అలసటగా ఉంది, నీరసంగా ఉంది, బాబు బాలరాజు నువ్వు నడిపించి నేను కిందన పడుకుంటానంటే బాలరాజు నడిపించాడు, లేదా రాజకుమార్ ఎవరో ఒకరు నడిపించేస్తారు. కానీ నా ఆలోచన ఏంటంటే, నా మనసులో దేవుడు కలిగించినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రకటించడానికి ఓపిక లేకపోయినా పర్వాలేదు, ప్రాణం ఉంటే చాలు. ప్రాణం ఉంది కాబట్టి మొదలు పెడతాం, ఓపిక దాని అంతటా అదే వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ వివేచించుకోవాలి, యోచించుకోవాలి. మంచి ఆలోచన వచ్చింది దేవునికి ఇచ్చేయాలని, వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది కొంత దాచుకోవాలని. ఇప్పుడు అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా దాచుకోవడానికి యోచించారు, కానీ దేవుని నీతిని నెరవేర్చడానికి యోచించుకుంటే ఎంత బాగుండేది. ఒకవేళ పేతురు గారు అడిగితే ఏం చెప్పాలంటే ఏం చెప్తాం, కొంత దాచుకున్నామంటే చెప్దాం అనుకుంటే ఎంత బాగుండేది. ఇద్దరు సావకుండా ఉండేవాళ్ళు కదా. ఈ రోజున ప్రభు బలలో పాలు పంపులు పొంది ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసులో పుట్టిందల్లా వెంటనే బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల. ప్రతిదాన్ని ఎక్స్పోజ్ చేయొద్దు, దాన్ని అణుచుకో, దాన్ని స్వాధీనపరుచుకో, యోచించు, అప్పుడు నిర్ణయం తీసుకో. అప్పుడు దేవుని నీతిని నెరవేర్చిన ధన్యుడు అవుతావు. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. దేవా, నా మనసులో నీకు వ్యతిరేకంగా పుట్టిన తలంపులు, నా ప్రవర్తనను బట్టి నన్ను క్షమించు, నన్ను దర్శించు.